పైరసీ సినిమాల వ్యవహారంలో ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుంది. ఇవాళ రవిని మూడో రోజు ప్రశ్నించనున్నారు పోలీసులు. మొన్న చెంచల్గూడ జైలు నుంచి రవిని తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. సీసీఎస్ లో రవిని ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అలాగే కంప్యూటర్ ఐపీ అడ్రస్ ను మాస్క్ చేసి వెబ్సైట్లను అనధికారికంగా నడిపిస్తున్న ముఠాల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పైరసీ వీడియోలను అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్లను మూసివేయించడంపై ఫోకస్ పెట్టారు అధికారులు. అలాగే యాడ్బుల్ యాప్ ను రవి నిర్వహించడానికి గల కారణాలపై తెలుసుకున్నట్టు కూడా తెలుస్తోంది. గేమింగ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి కోట్ల రూపాయలు గడించినట్టు గుర్తించారు. రెండో రోజు ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు విషయాలపై రవిని ప్రశ్నించారు పోలీసులు. కొన్ని ప్రశ్నలకు రవి సమాధానం చెప్పలేదు. ఇటీవల చివరి రోజు కావడంతో పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు పోలీసులు. ఇవాల్టితో రవి కస్టడీ ముగుస్తుంది కనుక సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీ సినిమాల వ్యవహారంలో ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుంది. ఇవాళ రవిని మూడో రోజు ప్రశ్నించనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, మూడో రోజు విచారణ ఎట్లా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటికే 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించినటువంటి పోలీసులు కీలక విషయాలు రాబట్టగలిగారు. ఫస్ట్ టైం 5 రోజుల కస్టడీలో 3 రోజుల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు రవి. ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా సమాధానాలు దాటవేస్తూ రావడం, లేకపోతే మౌనంగా ఉంటూ వచ్చాడు. కానీ తర్వాత పూర్తి ఆధారాలన్నీ రవి ముందు పెట్టేసరికి నోరు విప్పాడు. తను ఏ విధంగా వెబ్సైట్ను డిజైన్ చేశాడు, ఎక్కడి నుంచి ఐపీ అడ్రస్ను కొనుగోలు చేశాడు, ఎక్కడి నుంచి పైరసీ సినిమాలన్నింటినీ కొనుగోలు చేస్తూ ఏ విధంగా ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని 5 రోజుల కస్టడీలో చెప్పాడు. దాని ఆధారంగా మరొక కేసులో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించారు. ఈరోజు 3వ రోజు కస్టడీ ఈ రోజుతో ముగియబోతోంది. సో కస్టడీ ముగిస్తూ ఉండడంతో మరింత సమాచారం రాబట్టనున్నారు. తను యాడ్బుల్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేశాడు. అందులోనే మొత్తం మనీనంతా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. యుఎస్ డాలర్ల రూపంలోకి మార్చి ఆ కరెన్సీని అంతా ఇండియాలో ఉన్నటువంటి అకౌంట్కి మళ్ళించి వాటిని రూపీస్లోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ ప్రాసెస్కి అంతా సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దానిపైన కీలక విషయాలు రాబట్టనున్నారు. మొదటిసారి 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఇబ్బంది పెట్టినా సెకండ్ టైం కస్టడీలోకి తీసుకున్నప్పుడు మాత్రం రవి విచారణకు పూర్తిగా సహకరించాడు. తను పశ్చాత్తాపడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా పైరసీ మానివేసి ఏదైనా జాబ్ చేసుకుంటానని పశ్చాత్తాపడ్డట్టుగా తెలుస్తోంది. కేవలం డబ్బు ఆర్జించాలనే ఉద్దేశంతోనే నేను ఈ పైరసీ చేశాను, తప్పు అనే విషయాన్ని కూడా నేను గ్రహించలేకపోయాను అనే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. అయితే ముఖ్యంగా ఈరోజు కస్టడీ ముగిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు రవి చెప్పిన దాని ప్రకారం బయట టెలిగ్రామ్లో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తనకున్నటువంటి ఐబొమ్మ బొప్పం సైట్లో అప్లోడ్ చేశానని చెప్తున్నాడు. సో ఎక్కడి నుంచి సినిమాలు కొనుగోలు చేస్తున్నారు, రవికి పైరసీ సినిమాలు అమ్ముతుంది ఎవరు, ఎంత డబ్బుకు అమ్ముతూ ఉన్నారు అనే దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. రవికి అమ్ముతున్నటువంటి వివరాలు కనుక రాబడితే ఎంటైర్ పైరసీకి చెక్ పెట్టవచ్చు అనే విషయానికి వచ్చారు పోలీసులు. ఇక మూవీ రూల్స్తో ఐబొమ్మ రవికి ఉన్నటువంటి సంబంధం ఏంటని చూస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత పూర్తిగా పైరసీ సినిమాలు ఆగిపోతాయి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రవి జైల్లో ఉండగానే విడుదలైనటువంటి సినిమాలు ప్రేమిస్తే కానీ, లేకపోతే రాజు విడ్స్ రాంబాయి సినిమాలు విడుదలైనటువంటి రోజు రాత్రే హెచ్డి ప్రింట్తో పైరసీ సినిమాలు బయటకు వచ్చాయి. సో ఇంకా పైరసీ నెట్వర్క్ బయట నడుస్తుంది అనే విషయాన్ని గ్రహించిన పోలీసులు ఎంటైర్ పైరసీకి చెక్ పెట్టాలంటే మూవీ రూల్స్తో ఐబొమ్మ రవికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మూవీ రూల్స్ ఎవరు రన్ చేస్తూ ఉన్నారు, ఎంటైర్ టెలిగ్రామ్లో పైరసీ సినిమాలను ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనే దానిపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రవికి ఉన్నటువంటి నెట్వర్క్ని అంతా క్యాచ్ చేశారు. రవి డిజైన్ చేయడం కానీ, లేకపోతే రవికి పోస్టర్లు డిజైన్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, రవికి ఆర్థికంగా ఎవరైతే డబ్బులను డాలర్ల నుంచి రూపీలోకి కన్వర్ట్ చేయడానికి సహాయపడుతున్నారు, ఈ వివరాలన్నింటినీ సేకరించారు పోలీసులు. ఎంటైర్ రవి కూడా చెప్పాడు తాను ఒక్కడినే క్రియేట్ చేశారని చెప్పి. ఫ్రాన్స్, అదేవిధంగా నెదర్లాండ్స్లో ఉన్నటువంటి కరేబియన్ దీవుల్లో మెయిన్ సర్వర్లు ఉన్నాయని చెప్పారు. కాబట్టి వాటిని కూడా డిస్ట్రాయ్ చేసే విధంగా పోలీసులు ఫోకస్ చేశారు. శ్రావణ్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.